ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో నిన్న స్వామివారికి వస్త్రాలంకరణ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి విశేషంగా అర్చన కార్యక్రమం జరిగింది. ఆ అర్చనను ఈరోజు వీడియోలో చూడండి. ముందుగా స్వామివారికి అలంకరణ అంతా కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత గన్నేరు పూలతో స్వామివారి యొక్క అష్టోత్తరాలన్నీ కూడా సమర్పిస్తూ ఆ పుష్పాలన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తూ జరుగుతుంది. ఈరోజు విశేషంగా శుక్రవారం సందర్భంగా స్వామివారు విశేషంగా గన్నేరు పూలతో అర్చన కార్యక్రమం అయితే నిన్న జరిగింది. కాకపోతే ఈరోజు శుక్రవారం కాబట్టి మీరు వీక్షించండి. ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరికి కూడా ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటున్నాను. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవయే నమః. దుర్గా మల్లేశ్వర స్వామి వారని దుర్గాదేవి అంటే మన ఇంట్లో ఉన్నారు కదండి. దసరా అప్పుడు పూజలు చేస్తూ ఉంటాం కదండి. ఆ అమ్మవారు దుర్గా అమ్మవారు. అలాగే స్వామివారి పేరు మల్లికార్జునుడు. అలాగే దుర్గా మల్లేశ్వర స్వామిగా నామకరణం చేసుకుని స్వామివారికి అయితే పూజలు చేసుకుంటూ ఉన్నాము. స్వామివారికి ఈ విధంగా అలంకరణ చేసి ఈరోజు అర్చన అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యము అన్నీ కూడా సమర్పించిన తర్వాత స్వామివారికి విశేషంగా ఈ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ తెల్ల పూలతో అర్చన జరుగుతుంది. చూసినట్లయితే కింద ఇంకొక ప్లాట్ఫామ్ మళ్ళీ ఉంటుందండి. అక్కడ కూడా పుష్పాలతో నింపేసి ఈ విధంగా మొత్తం కూడా తెల్ల పూలు, గన్నేరు పూలతో అలంకరించడం జరిగింది. ఆ మల్లేశ్వర స్వామివారిని ఎంత బాగున్నారో కదండి స్వామివారు. ఈ విధంగా పూజన అర్చన అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారికి జరగటం జరిగింది. నిన్న గురువారం కాబట్టి నిన్న ఉదయం ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి విశేషంగా హారతులు, నివేదన అంతా కూడా పూర్తి చేసుకుని ఈ విధంగా చేయడం జరిగింది. స్వామివారి అలంకరణ మీకు నచ్చిందా అండి? ఇంత దూరంగా అయినా సరే స్వామివారు చాలా అందంగా కనపడుతూ ఉన్నారు. అవునా కాదా అండి? చూడండి, స్వామివారు అంత దూరంలో ఉన్నా కూడా నిండుగా ఒక మన వైపు చూస్తూ ఉన్నట్లుగా అనిపించారు స్వామివారు. చాలా బాగున్నారు కదండి. తర్వాత అప్పుడు ధూపం జరుగుతుంది. ఆ ధూపము సేవ అయిపోయినాక స్వామివారికి నివేదన జరుగుతుంది. నివేదన తర్వాత 2 సార్లు దివ్యమంగళ నీరాజనం అయితే ఇస్తూ ఉంటాను చూడండి. ఎందుకు 2 సార్లు ఇచ్చారంటే ఒకసారి లైట్లన్నీ కూడా కట్టేసి హారతి అయితే ఇవ్వడం జరిగింది. రెండవసారి లైట్లన్నీ వేసి కూడా హారతి ఇచ్చటం జరిగింది. అంటే ఇవి మధ్యలో నైవేద్యానికి ముందు, నైవేద్యం తర్వాత 2 సార్లు అయితే హారతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అది 2 పక్క పక్కన యాడ్ చేయడం జరిగింది. అందుకని మీకు అలా చెప్తున్నాను. లైట్ వేయక ముందు స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత హారతి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నివేదన అంతా కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ కర్పూర హారతి లైట్ వెలుగులో ఇవ్వటం జరిగింది. ఇక్కడతో స్వామివారి యొక్క నిన్న పూజ అనే వస్త్రాలంకరణ అలాగే అర్చన కూడా పూర్తి చేసుకున్నాం. చాలా బాగున్నారు కదండి. ఆ దీపాల కాంతుల్లో స్వామివారికి చూడండి ఎంత బాగున్నారు కదండి. పరమశివుడికి హారతి ఇస్తున్న అంతసేపు కూడా చాలా ఆనందాన్ని కలిగింది. అలాగే చాలా బాగా కుదిరారండి. అలంకరణ మాత్రం చాలా బాగుంది. నేను చూసుకుంటూ అట్లానే ఉండిపోయాను. ఇవాళ కూడా తీబుద్ధి కాలేదండి. అంత బాగుందండి స్వామివారి యొక్క అలంకారం. చాలా బాగా చేశానని నేను అనుకుంటున్నాను. ఆ స్వామివారు చేయించుకున్నారు నా చేతుల మీదుగా. నన్ను ఒక పనిముట్టుగా వాడి ఆయన ఈ అలంకరణ అయితే చేసుకున్నారు అన్నట్లుగా అనిపించారు. ఆ దివ్యమంగళ నీరాజనాన్ని మీరు కూడా అద్దుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ పరమశివుడిని మనసారా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మనం బాగుంటే అందరూ బాగుంటారు. మనము అందరూ బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉండాలని ఆ పరమశివుడిని కోరుకుంటున్నాను. మనందరినీ కూడా ఎప్పుడు కూడా చల్లగా చూడాలని ఆ పరమశివుడిని కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ.